పసిపిల్లాన్ని చంపాలనుకుంటున్నారా? పసిపిల్లాన్ని చంపుతావా? ఏం చేస్తున్నారు మీరు? నాపై అత్యాచారం చేయాలని చూస్తున్నారా? ఇంత రాత్రి గౌతమి గదిలో ఏం చేస్తావు? గంటలో మంత్రగత్తె మన ఇంట్లో ఉండాలి, అరగంటలో మన ఇంట్లో దెయ్యం బయటికి పారిపోవాలి. ఏదో ఉంది. ఈ ఇంట్లో ఒక ప్రేతాత్మ ఉంది. అవునమ్మా, ఆ దెయ్యం మమ్మల్ని బాగా బాధ పెడుతుంది. ఇక నుంచి దానికి బాధలు మొదలవుతాయి. రే స్వామి, సిద్ధం చేయి. అలాగేనమ్మా. ఓం కాపాలికా, ఓం ప్రచండ భైరవి, ఓం కాపాలికా వాహయామి, ఓం చండికా వాహయామి, ఓం ముండికా వాహయామి, ఓం ప్రచండికా వాహయామి, ఓం శాకిని ఆవాహయామి, ఓం ఢాకిని ఆవాహయామి, ఓం శంకిని ఆవాహయామి, ఓం సర్వ క్షుద్ర దేవతావాహయామి, ఓం శాకిని ఆవాహయామి, ఓం క్షుద్ర దేవతాయ నమః. ఢాకిని ఆం ఫట్ స్వాహ, శాకిని ఆం ఫట్ స్వాహ. ఓం క్షుద్ర దేవత కరుణించవే, ఓం దేవి కాపాడవే, నా మాట నిలబెట్టవే. నా మాట నిలబెట్టవా తల్లి? కాస్త చాటుగా ఉందమ్మయ్య. భక్తురాలి మాట నిలబెట్టవా తల్లి? అది ఎంత కఠినమైన పిశాచి అయినా ప్రేతాత్మ అయినా దాన్ని పట్టుకు వచ్చి ఈ ముగ్గులో కూర్చోబెట్టమ్మా. స్వామి, అమ్మా వచ్చిందా? రాలేదమ్మా. రాలేదా? ఓం దుర్గాయ నమః, ఓం అష్టదిగ్బంధాయ నమః, ఓం సర్వదిగ్బంధాయ నమః, ఓం నమః, ఓం సర్వం ఆవాహయామి, ఐం హ్రీం ఆవాహయామి, హ్రీం ఐం ఆవాహయామి. ఓం మహాకాళియే నమః, ఓం చండాయ నమః, ఓం ప్రచండాయ నమః. అమ్మా వస్తుందమ్మా. రాక ఏం చేస్తుందిరా? అవాహయామి. అవే ఈ ఇంటికి ఎందుకు వచ్చావే? నువ్వెందుకొచ్చావు? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చంపేస్తాను. చచ్చిందానివి నువ్వు నన్నేం చంపుతావే? మర్యాదగా నువ్వు ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళు. నన్నే బెదిరిస్తావా? చూడు,
నిన్నేం చేస్తానో చూడు. ఏయ్! ఏయ్! నువ్వు నన్నేమీ చేయలేవే. మర్యాదగా నేను చెప్పినట్టు విని వచ్చి ఈ ముగ్గులో కూర్చో. నేను కూర్చోను. కూర్చో. రా రా నేను కూర్చోను. రా. ఏ స్వామి, అమ్మా అలాగేనమ్మా. వదులు, నన్ను వదులు. రా. వదులు. రా. ఏయ్, నన్ను వదులు. 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 రా. వదులు. రా. వదులు నన్ను. కూర్చో. వదులు. మీకు దండం పెడతాను. నన్ను వదిలేయండి. ఎవరు నువ్వు? నీ పేరేంటి? నా పేరు కృష్ణవేణి. ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? ఈ ఇంట్లో వాళ్ళు నా జీవితాన్ని నాశనం చేశారు. మా అక్క జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నారు. అంటే నువ్వు కాపాడాలని వచ్చావా? మా అక్క తను ప్రేమించిన వాడితో ఆనందంగా ఉండాలని దానికోసం వచ్చాను. నీ ఆఖరి కోరిక అదేనన్నమాట. అవును, అది తీరకనే వచ్చాను. ఇక వెళ్ళిపో. నా కోరిక ఇంకా తీరలేదు. ఇంకా నాకనవసరం. ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపో. నేను వెళ్ళిపోతే అక్కకు అన్యాయం జరుగుతుంది. వెళ్ళకపోతే శాశ్వతంగా నిన్ను ప్రేతాత్మను చేస్తాను. ఆ ప్రేతలోకానికి నరలోకానికి మధ్య ఊగిసలాడుతూ దిక్కు లేకుండా ఏడ్చేలా చేస్తాను. అంతేకాదు, నువ్వు ఈ ఇంట్లో ఉంటే అది మీ అక్కకు కూడా ప్రమాదం. ఆలోచించుకో. ఏంటి, ఏం నిర్ణయం తీసుకున్నావు? వెళ్ళిపోతాను. శభాష్. మరిక ఆలస్యం చేయకుండా ఆ శరీరాన్ని వదిలి ఇందులోకి రా. రా. నేను రాను. రా చెప్తున్నాను. రా. రా. నన్ను వదిలేయండి.
మమ్మీ మమ్మీ నన్ను వదిలేయండి, ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇక మీకే భయం లేదు. మీరు నిశ్చింతగా బయటికి రండి. ఆ ప్రేతాత్మ ఇందులో బంధింపబడింది. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. మమ్మీ 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 నా మాస్క్. ఆ దెయ్యం పీడ కూడా విరగడైంది. అదిగో అదిగో అక్కడుంది. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. చంద్ర మంగా మంగా అమ్మగారు దాన్ని పైకి తీసుకువెళ్ళు. అలాగేనమ్మా. మాయా తీసుకోండి అమ్మా. చాలా థ్యాంక్స్, గొప్ప సహాయం చేశారు. ఈ మంత్రగత్తెను ముందే పిలిపించుంటే మనకిన్ని బాధలు ఉండేవి కాదు కదా మాయా. ఇదిగో ఇదే మాట వినలేదు. దెయ్యం కాదు, నరాల వీక్నెస్ అంది. సర్లే మమ్మీ, ఇప్పుడంతా హ్యాపీయే కదా. అవును, ఇక ఆ దెయ్యం గోల మనకి లేదు. అది ఇక రాదు కాబట్టి వెంటనే శత్రు గౌతములు పెళ్లి చేసేయాలి. చంద్ర, అర్జెంటుగా పంతులు పిలు. ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదు. తొందరగా పెళ్లి జరిగిపోవాలి. వెళ్ళు వెళ్ళు. అలాగే మాయా. చూస్తాను ఇప్పుడు ఆ కృష్ణ ఏం చేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ? వాళ్ళు 2-3 రోజుల్లో శత్రు గౌతంలో పెళ్లి చేయాలనుకుంటున్నారు. పంతులు గారిని పిలిపించారా? ముహూర్తానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాదాపు మన మీద కక్ష కట్టినట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంట్రా ఆలోచిస్తావేంటి? ఏం మాట్లాడవేంటి? ఆఖరికి రుద్రాన్ని తీసుకొచ్చిన గౌతమిలో ఎలాంటి మార్పు రాలేదు. నవీనాలో ఉన్న కృష్ణవేణిని కూడా మంత్రగత్తెని తీసుకొచ్చి బయటకు వెళ్ళగొట్టారు. ఏం చెయ్యాలో నాకేమీ అర్థం కావట్లేదు కృష్ణ. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఏంటి కృష్ణ అది? ఇప్పుడు మనకున్న ఏకైక ఆధారం ఈ రుద్ర. వీడితోని గేమ్ ఆడిద్దాం. అర్థం కాలేదు కదూ? అదిరా. కానీ కృష్ణ, డౌటేం వద్దు తేజ, డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది. పద. సరే.
ముహూర్తం పెట్టడానికి రమ్మన్నారు. ఈసారి ఏం జరుగుతుందో ఏమో. దేవుడా, నువ్వే కాపాడాలి తండ్రి. పంతులు గారు ఏంటిలా గుమ్మం దగ్గర అయిపోయారు? అమ్మా, అది అది ఆ, నేను బయటే ఉంటానమ్మా. ఓహో, మీ భయం అదా? నాకు అర్థమైందిలేండి. ఇంట్లో దయ్యాన్ని తరిమి కొట్టేశాం. మీరు నిర్భయంగా లోపలికి రండి. ఆ, దయ్యం లేదా? తరిమి కొట్టారా? రండి రండి. వస్తున్నానమ్మా. చూడండి పంతులు గారు, పంచాంగం మొత్తం బాగా చూసి నాకు గౌతమికి జరిగే పెళ్లికి బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టండి. ఉందయ్యా, అలాంటి అద్భుతమైన ముహూర్తం ఒకటి ఉంది. ఎప్పుడు పంతులు గారు? మాకు అసలు టైం కూడా లేదు. ముహూర్తం కూడా ఎంత దూరంలో లేదండి. ఇవాళకి సరిగ్గా 5వ రోజు దివ్యమైన ముహూర్తం ఉంది. దాన్ని ఖాయం చేయమంటారా? 5 రోజులా? బాగుంటుందమ్మా. భేషుగ్గా 5 రోజుల పెళ్లి ఆర్భాటంగా చేసుకోవచ్చు. అవును పంతులు గారు, 5 రోజులు పెళ్లి అద్భుతంగా ఉంటుంది. ఆ ముహూర్తం ఫిక్స్ చేయండి. ఏంటమ్మా, ఖాయం చేయమంటారా? చేయండి పంతులు గారు. మా అబ్బాయి ఇష్టమే నా ఇష్టం. ఇప్పుడు మా శత్రువుని ఢీ కొట్టే వాళ్ళెవ్వరూ లేరు. అయితే లగ్నపత్రిక రాయమంటారా? రాయండి. హలో, ఏంటి సార్ సైలెంట్ గా ఉన్నారు? మీ మాజీ ప్రేయస్కి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. మీరేం చేయట్లేదేంటి? అదే ఆపడానికి ఏదో ఒకటి చేస్తారు కదా. ఈసారి ప్లాన్ ఏం లేదా? హలో, ఏ ఐడియా రాలేదా? ఓడిపోతానని చేతులెత్తేస్తున్నావా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఓ, పోలీస్ పోచమ్మ, నువ్వు ఒక్కదానివే తక్కువయ్యావు. టైంకి వచ్చావు. రా కూర్చో. నేను కూర్చోడానికి రాలేదు. అయితే నిలబడు. ఎవరొద్దన్నారు? అవును, ఎవరా బిడ్డ? నీ బిడ్డ? బిడ్డను చంకనేసుకుని డ్యూటీ చేస్తుందేమో. కళ్ళు తెరుచుకుని బాగా చూడండి. వీడు గౌతమి కొడుకు. మొన్న ప్రెస్ మీట్ లో చూశాను. ఈ రోజు రోడ్డుపై ఒంటరిగా కనిపించాడు. పిల్లాడిని వీధిలో వదిలేసి మీరు ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారా? పిల్లాడికి ఏదైనా అయితే
వాడికేమైతే వీళ్ళకెందుకు పోచమ్మ గారు? వాణ్ణి గాలికి వదిలేశారు. చచ్చిపోయినా పర్వాలేదనుకుంటున్నారు. ఏంటి మీరనేది? నిజం పోచమ్మ గారు, వాడు గౌతమి కొడుకు కాదట. అందుకే వదిలించుకోవాలని చూస్తున్నారు. వీడు గౌతమి కొడుకు అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఆ రోజు ప్రెస్ మీట్ లో ఒప్పుకున్నారు కదా. ఒప్పుకోలేదు, ఒళ్ళో తీసుకొచ్చి పెట్టారు. అయితే ఇప్పుడు ఏమంటారు? వాడు గౌతమి కొడుకు కాదంటాను. గౌతమి గారు మీరు చెప్పండి. ఇదంతా ఎందుకు? వీడి గౌతమి కొడుకు అనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉంది. ఏంటది? తల్లి కొడుకుల మధ్య ఉండే రక్త సంబంధాన్ని మించిన సాక్ష్యం ఇంకేముంటుంది? గౌతమి రుద్రలకి DNA టెస్ట్ చేయిద్దాం. DNA టెస్ట్లో తేలిపోతుంది కదా. తెలుసుకుందాం. DNA టెస్ట్ చేసే తెలుసుకుందాం. సరే సరే, రేపు లాయర్ సమక్షంలో DNA టెస్ట్ కి ఏర్పాటు చేస్తాను. రేపు మీరందరూ రావాలి. ప్లాన్ చాలా బాగుంది మమ్మీ. ఇంకో ప్లాన్ కూడా ఉంది. అది ఇంకా బాగుంటుంది. డిఎన్ఏకే దిమ్మ తిరిగేలా ఉంటుంది.